రావాలమ్మా రావాలి. ఆరోగ్యంగా ఉండాలంటే లక్షలు లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదమ్మా. కేవలం 10 రూపాయలకు మాత్రమే ఆక్సిజన్. రావాలమ్మా రావాలి. అందరు ఇక్కడికి రా. ఇదేం గురమో ఏమో పొయ్యి కింద మంట పెట్టినట్టుంది. ఇంట్లో అసలు ఉండబుద్ధి కూడా అయితే లేదు. కరెంటు 9 అయితే కరెంటు పోతుంది, ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. మెరుపు తీయాలకు పోతుంది వస్తుంది. అవును కానీ తిన్నావా లేదా? ఇంతకి కొంచెం అంబలు తాగి రొట్టె వేసుకొని చాయలో రొట్టె వేసుకొని మరి అది తిన్నట్టు కాదా? అది తిన్నట్టు కాదు. అంబలంటే కొంచెం టేస్ట్ చూసిన అంతే. అంటే చాలా రొట్టె వేసుకొని తినడం కూడా టేస్ట్ చూసినట్ట అంతే. అది బాగుంటుంది, లేదు టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామని చూసి. Oh my god. నీ తిండి గోల తగలయ్యా. ఇప్పటికే ఉబ్బరిస్తుందని బయటకు వచ్చి కూర్చున్నా. కొంచెం ఫ్యాన్ అని వేసేయమంటే వేస్తేనే లేవు. కరెంటు పోయింది ఏమన్నా చూసుకో. అబ్బబ్బా తిండి గోల అసలు లేకుండా కరెంటు పోయి ఇంతగానో ఉబ్బరిస్తుంది. ఏముందా ఇంట్లో అట్లా బయటకు పోయి అన్న చెట్టు కింద నన్ను కూర్చుందాం పదా. బాగా పోదాం లేవు. ఇంట్లో ఉండి ఏం చేస్తాం? పోదాం పదా. అట్లా అబ్బబ్బా ఈ ఎండ చూడు అసలు ఎక్కువ ఉంది. ఇప్పటికే మస్తు ఉబ్బరిస్తుంది. కేవలం 10 రూపాయలు మాత్రమే ఆక్సిజన్. రావాలమ్మా రావాలి. కేవలం 10 రూపాయలు మాత్రమే. ఎందుకు ఏమైంది? మేము ఇక్కడికి వస్తే నీకేమైతుందని చెట్టు కిందకి వస్తే 10 రూపీస్ ఇచ్చుకో, స్వచ్ఛమైన గాలి పీల్చుకో. అంటే 10 రూపీస్ ఇస్తే గానీ ఇక్కడ రానియవా? అవును. ఇదేమన్నా మీ ఇంటి చెట్టు అనుకుంటున్నావా ఎట్లా? ఫ్యానరా ఇంకేంటమ్మా? కేవలం 10 రూపాయలు మాత్రమే ఫ్రీ ఆక్సిజనా? మరి మీకు ఇంకా అర్థం కాలేదా బోర్డు ఎందుకు తగిలించాను? అవును, అది కూడా 1 గంట వరకు మాత్రమే. ఒక్కరికైతే 10 రూపాయలు, ఫ్యామిలీ మొత్తం వస్తే 30 రూపాయలు. ఫోన్పే, క్యాష్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదమ్మా. రావాలమ్మా రావాలి. ఏంది చెట్టు నీ బాబు సొత్తు అయినట్టు చెట్టు కింద స్కానర్ పెట్టి పైసలు వసూలు చేస్తున్నావు ఎందుకు? హాస్పిటల్లో అయితే లక్షలు లక్షలు పోసి ఆక్సిజన్ పెట్టించుకుంటారు. ఇక 10 రూపాయలు ఇంటికి కింద మీద పడుతున్నావు. ఏంటి నీ బాబు సొత్తు అని మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నీళ్ళు పోసి పెంచిన చదువు హక్కులు అన్నీ నాకే ఉంటాయి. నువ్వు వస్తేరా లేకపోతే పో. కస్టమర్స్ చాలా మందే ఉన్నారు. జరగండమ్మా జరగండి. కస్టమర్స్ వస్తున్నారు అక్కడ. రావాలమ్మా రావాలి. 10 రూపాయలు ఇచ్చుకో, స్వచ్ఛమైన గాలి పీల్చుకో. రండమ్మా రండి. 10 రూపాయలే కదా వెయ్యి అక్కడ. 10 రూపాయలు వేసిన 10 రూపాయలు. ఏందమ్మా ఉండేది ఒకరేనా ఇక్కడ? కాదు ఇద్దరం ఉంటున్నాము. మరి 10 రూపాయలు వేసి ఇంకా 10 రూపాయలు ఎవరు వేయాలి? అమ్మా 20 రూపాయలు అవును మరి వేస్తలే. 20 రూపాయలే కదా వేసి కదా. వెళ్ళండి అమ్మ వెళ్ళండి. మన 20 రూపాయలు గుంజింది కదా, ఇది ఏమో తన దొరకదా దాని సంగతి చెప్తాను.